అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మల్కాజ్గిరి కట్టమైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. రాత్రి జరిగిన ఘటనపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. హిందూ ఆలయాల వద్ద కావాలనే కుట్రలు చేస్తూ అపచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల విసర్జన చేసిన వ్యక్తి స్థానికుడు కాదని రోహింగ్యా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాలను అపవిత్రం చేసేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. హిందూ సంఘాల ఆందోళనతో సఫిల్గూడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మల్కాజ్గిరి కట్టమైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. రాత్రి జరిగిన ఘటనపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. హిందూ ఆలయాల వద్ద కావాలని కుట్రలు చేస్తూ అపచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల విసర్జన చేసిన వ్యక్తి స్థానికుడు కాదని రోహింగ్యా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాలను అపవిత్రం చేసేందుకు కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. హిందూ సంఘాల ఆందోళనతో సఫిల్గూడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సీతాఫల్ మండి జరిగినటువంటి ఆలయ ఘటన పైన హిందూ సంఘాలంతా కూడా స్పందించి ఈ రోజు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా కనబడతా ఉంది. అన్ని హిందూ సంఘాలు, విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీ, రైట్ వింగ్ నాయకులంతా కూడా నిన్న జరిగినటువంటి ఘటనని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని తరచుగా ఇలాంటి ఘటనలు పాల్పడి సిటీలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడం కోసమే కొంతమంది ఈ అసాంఘిక శక్తులు పనిగట్టుకొని ఆలయాలని టార్గెట్ గా చేసి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడతా ఉన్నారు. ఆ వ్యక్తి వెనక ఎవరున్నారు, ఆ వ్యక్తి అలా ఎందుకు వ్యవహరించారు, ఆలయాన్ని గుర్తించుకొని మరి అక్కడికి వెళ్లి యూరిన్ చేసి మల విసర్జన చేయడానికి గల కారణాలు ఏంటి? ప్రతి 2-3 నెలలకు ఒక్కసారి ఈ వర్గం వారు హైదరాబాద్ లో ఏదో ఒక అలజడి క్రియేట్ చేసి పెద్ద మొత్తంలో ఆందోళన చేసి మతాల మధ్య ఘర్షణలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాలకు రక్షణ లేకుండా పోతుంది, దేవీ దేవతలకు రక్షణ లేకుండా పోతుంది, విగ్రహాలని ధ్వంసం చేయడము, ఆలయాలని టార్గెట్ గా చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఆలయం ముందు నిరసన వ్యక్తం చేయడము, విగ్రహాలని ధ్వంసం చేయడము, ఈ రోజు మల విసర్జన చేస్తూ హిందువులని అవమానపరుస్తా ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు, సెంటిమెంట్స్ దెబ్బతీస్తా ఉన్నారంటూ కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు చాలా మంది ఈ రోజు ఆ లొకేషన్ కి విజిట్ చేసి అక్కడ పోలీసులతో మాట్లాడి రాత జరిగినటువంటి పరిస్థితి, తర్వాత ఎంక్వైరీలో ఏం తేలింది అనే ఒక విషయాలు కూడా తెలుసుకోవడానికి బీజేపీ నాయకులు, హిందూ సంఘాలందరూ కూడా సఫిల్గూడలో ఉన్నటువంటి సంతోషమాత ఆలయానికి ఒకరొకరుగా బయలుదేరుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే పోలీసులు అక్కడ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అసలు ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ఎందుకు ఇలా బిహేవ్ చేశారు అనే దానిపై కూడా ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు. సందీప్, అంటే అతని మీద ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది రవితేజ? పోలీసులకు ఉదయాన్నే ఒక ఫిర్యాదు అందింది అఫీషియల్ గా హిందూ సంఘాల నుంచి. తాము ఎంతో పవిత్రంగా పూజించేటువంటి సంతోషమాత అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేసి అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. పోలీసులకు పిలిచి అతన్ని హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా అతని నోటి నుంచి మాట రాలేదు. ఇది ప్లానింగ్ ప్రకారంగా, పథకం ప్రకారంగా హిందూ ఆలయాలను టార్గెట్ గా చేసి దాడుల్లో భాగంగానే జరిగినటువంటి ఘటన కిందకి భావిస్తా ఉన్నాము. వీటి వెనక మూలాలని కూడా వెనక్కి తీయండి. ఎవరు పనిగట్టుకొని ఇలా కావాలని ఆలయాల దగ్గరికి పంపించి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీటన్నిటిపై కూడా వెనక్కి తీసి ఈ ఘటనలో అతను మతి స్థిమితం లేదు అనే ధృవీకరిస్తే మాత్రం ఇంకో రకమైనటువంటి పరిణామాలకు మేము సిద్ధంగా అవుతాము. ప్రతి ఘటనలో పిచ్చోడిని నిందితుడిని చేసి అతన్ని బాధ్యుడు చేసి పోలీసులు చేతులు దులుపుతా ఉన్నారు. కాబట్టి ఈసారి అలా కాకుండా
డెఫినెట్ గా వీటి వెనుక మూలాలను కూడా బయటికి తీసి ఎందుకు పదే పదే హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు కంటిన్యూగా రిపీట్ అవుతా ఉన్నాయి, వాటికి గల కారణాలు ఏంటి, కారకులు ఎవరు అనే దానిపై కూడా వివరాలన్నీ అందజేయాలంటూ మాత్రం హిందూ సంఘాల ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పుడు అతని పైన ఎలాంటి కేసు నమోదు చేశారు, వీటి వెనుక ఉన్నటువంటి అసలు రహస్యాలు ఏంటి అనే దానిపై కూడా పోలీసులు ఇప్పటి వరకు మీడియాకి ఇలాంటి సమాచారాన్ని అయితే రివీల్ చేయలేదు. బీజేపీ నాయకులు హిందూ సంఘాలు అంతా కూడా అక్కడికి చేరుకొని వారు ఇచ్చేటువంటి ఫిర్యాదులను బట్టి కూడా సెక్షన్స్ ని ఆల్టర్ చేసి దీంట్లో ఇంకేమైనా అనుకోని ట్విస్ట్ వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉన్నట్టుగా కనబడతా ఉంది. అతను నోరు తెరవకపోవడము, అతను ఏ సమాచారాన్ని షేర్ చేయకపోవడము, ఎవరైనా కావాలని అతన్ని పంపించి ఇక్కడ ఈ ప్రాబ్లం ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారనే అనుమానాలు హిందూ సంఘాలకు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపై కూడా పోలీసులు వెరిఫై చేస్తా ఉన్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. మల్కాజ్గిరి కట్టమైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. రాత్రి జరిగిన ఘటనపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. హిందూ ఆలయాల వద్ద కావాలని కుట్రలు చేస్తూ అపచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల విసర్జన చేసిన వ్యక్తి స్థానికుడు కాదని, రోహింగ్యా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాలను అపవిత్రం చేసేందుకు కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. హిందూ సంఘాల ఆందోళనతో సఫిల్గూడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.